సో బీఎస్పీ పార్టీ అని అంటే గతంలో కాంశీరామ్ గారి నుంచి మొదలుకున్నటువంటి బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చెప్పాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చినాక కొంత ఆల్టర్నేట్గా మారింది, కొంత ఆయన ఐకానిక్గా కూడా నిలిచిన పరిస్థితి. అది అనేక రకాల దృశ్యాలు అనుకుంటారా, లేకపోతే కొంత రాజకీయ సంఘటనలు అనుకుంటారా, ఏమనుకున్నా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయగలిగింది. సో ధర్మ సమాజ్ పార్టీ దీన్ని ఇక్కడే ఖండిస్తున్నా. ఆర్ఎస్ ప్రవీణ్ వచ్చిన తర్వాత బహుజన్ సమాజ్ పార్టీకి ఏమీ అదనంగా ఏమి రాలే. ఇప్పుడు ఒక మన కూతురికి పెళ్లి చేయాలంటే ఇంట్లో మంచిగా అలంకరించుకొని ఒక అయ్య చేతిలో పెట్టడానికి ఎక్కడో ఒక సంబంధం వస్తే అమ్మాయిని ఇంట్లో కూర్చోబెట్టి వరుడుకు చూపిస్తాం వచ్చిన అబ్బాయి. అది అమ్మాయిని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసే పద్ధతి. కానీ అమ్మాయిని తీసుకొచ్చి బస్ స్టాండ్లో నిలబెడితే అందరికీ ప్రచారం అయితే, అంటే బస్ స్టాండ్లో నిలబెట్టి ప్రచారం చేయడమా కావాల్సింది? ఓ వరుడి చేతిలో ఇచ్చి పెళ్లి చేసి గుట్టుగా నీతిగా నైతికంగా బ్రతకడమా? ప్రవీణ్ కుమార్ చేసింది నడి బజార్లో బహుజన్ సమాజ్ పార్టీని తీసుకొచ్చి మార్కెట్ చేసిండు. అతను బహుజన్ సమాజ్ పార్టీకి అతని వల్ల ఒక్క ఓటు రాలే, సింగిల్ ఓటు రాలే, ఒక్క ఓటు కూడా బహుజన్ సమాజ్ పార్టీకి రాలే. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత 1,80,000 ఓట్లు తగ్గినాయి, ఒక్క ఓటు కూడా రాలే పార్టీకి. అందుకనే మీరు చాలా మంది మీడియా సంస్థలు ఒక డిఫైన్ చేస్తుంది, బహుజన్ సమాజ్ పార్టీకి ప్రవీణ్ వచ్చిన తర్వాత ఏదో జరిగింది అని. డెఫినెట్గా కొన్ని పార్టీల చేరికలు కావచ్చు, ఎలక్షన్ సందర్భంలో కొంత అడుగుతున్నాం. సింగిల్ ఓటు రాలే కదా ఆయన వల్ల. ఆయన అత్యాధునికమైనటువంటి ప్రచారాస్త్రాలు వాడిండు. ఎక్కడైనా భారతదేశ చరిత్రలో ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెలికాప్టర్ వాడిన చరిత్ర ఉందా? హెలికాప్టర్ వాడాడు. నిరంతరం అన్ని పతాక శీర్షికల్లో, పత్రికల్లో, మీడియాలో ఉన్నాడు. 100 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసిండు పార్టీలో. అంటే ఎట్లా సాధ్యమైంది అంతగానో? అదే వ్యాపారం చేసిండు. అతను బహుజన సమాజాన్ని నిర్మించలే, బహుజన వ్యాపారం చేశాడు. బహుజన సమాజ్ పార్టీని మార్కెటింగ్ చేసిండు. మార్కెట్ చేయడంతో తన యొక్క లాభాన్ని చూసుకున్నాడు, మార్కెట్ చేసి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ కొంత విశారదన్ మహారాజ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధ్య సిద్ధాంతాల పరంగా అంటే కొంత కాంశీరామ్ ఆశయాలని చెప్పి ముందుకెళ్ళినప్పటికీ కొంత డిఫరెన్షియేట్ ఉన్న మాట వాస్తవైతే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఉన్నది, అందరూ కూడా తెలిసిన విషయమే. సో అందుకుగాను ఆరోపణ చేస్తున్నారా, ఏదైనా ప్రూఫ్ ఉందా మన దగ్గర? ఎందుకంటే ఆయనతోటి ఏమి లేదు, సైద్ధాంతిక ఘర్షణ. ఆయన యొక్క పని విధానం, పద్ధతిలో, ప్రజల్ని బ్లఫ్ చేయడంలో, ప్రజల్ని మోసగించడంలో, ప్రజల్ని ఎమోషనల్ గా ప్రజల్ని తప్పుదోవ పట్టించడంలో తప్ప ఆయనకి నాకు ఏముంటుంది సార్? ఎలాంటిది ఏం లేదు. ఆయన పార్టీలోకి రాకముందు ఒక మంచి స్నేహితుడు. ఆయన పద్ధతి, ఆయన విధానాలను మార్చుకుంటే ఆయన మనంతా కలిసే ప్రయాణం చేయాలనుకున్నాం తప్ప ఆయనతో వ్యక్తిగత వైరం అంటే ఎక్కడ పరిచయం ఇద్దరికి? సివిల్ సర్వెంట్ కొన్న అట్లేం లేదు. యూనివర్సిటీకి ఇన్ఛార్జిగా ఉండి తెలంగాణ మూవ్మెంట్. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆయన యూనివర్సిటీకి, ఆయన డ్యూటీ రీత్యా ఇక్కడ యూనివర్సిటీలో పోలీస్ ఆఫీసర్గా ఉండే. అప్పుడు నేను యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తా ఉన్నా. అప్పుడు నేను స్టూడెంట్ని. అట్లా ఇద్దరికి పరిచయం అంతే తప్ప ఇంకేం. సో సిద్ధాంత పరంగా ఎప్పుడైనా అనిపించిందా ఎంతో భేటీ అయినప్పుడు కానీ, లేకపోతే మొదటి పరిచయంలో? ఒకటేంటంటే మనోజ్ భాయ్, ఒక పాయింట్ ఏంటంటే, ఏ మనిషి సేలబుల్ గా మారుతాడు, ఏ మనిషి ఆకర్షణలకు లొంగుతాడు, ఏ మనిషి భయం పడతాడు. భయపడకుండా ఉండాలన్నా, ఆకర్షణలకు లొంగిపోకుండా ఉండాలన్నా, లేకపోతే అమ్ముడు పోకుండా ఉండాలన్నా అతడు సైద్ధాంతికంగా జ్ఞానంతో ఎదగాలి. అంటే ఒక ఫిలసాఫికల్ గా మనిషి ఎదగాలి. తాత్వికంగా, కల్చర్ పరంగా ఎదిగితే ఆ సిద్ధాంతం హృదయంలోకి పోయి అది ఆత్మగా మారి ఆ మనిషిని అమ్ముడు పోనీయదు, ఆ మనిషి ఆకర్షణలకు లొంగదీయదు, ఆ మనిషిని ఎక్కడికి పోనీయకుండా లోపడున్న సోలే మనిషిని డామినేట్ చేస్తుంది అనమాట. అంటే ఆ సోల్ మనిషిని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. లోపల సోలే లేదనుకో, ఆ సైద్ధాంతికంగా సిద్ధాంతపరంగా మనిషి అసలు నిర్మాణమే కాలేదనుకో, ఆ దేహం ఎటైనా పోతుంది. అందుకనే ఆర్ఎస్ ప్రవీణ్ ఏ సిద్ధాంతంతో అతను మెల్ట్ కాలే, ఏ సిద్ధాంతంతో తయారు కాలే, అసలు అతనికి ఏ ఫిలాసఫీ కూడా తెలియదు, ఏ జ్ఞానంతో కట్టబడలే అతను, ఏ సంస్కృతితోటి అతని వ్యక్తిత్వ నిర్మాణం కాలే. అతను ఒక ఐపీఎస్ అనేటువంటి ఒక పోస్టుతో సమాజాన్ని టెర్రరైజ్ చేయడం, సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేయడం, ఒక ఫ్యాన్సీ, సైకో ఫ్యాన్సీ అంటారు దాన్ని. ఇంకా చెప్పాలంటే గుర్తింపు ఉన్మాదం అని అంటారు దాన్ని. అంటే సమాజాన్ని టెర్రరైజ్ చేసి సంతోషపడతారు వీళ్ళు. అంటే భయభ్రాంతులకు గురి చేస్తుంటే ఎంజాయ్ చేయడం. సైకో ఫ్యాన్సీ అంటే గుర్తింపు ఉన్మాదం, తానే ప్రపంచానికి తెలియాలి అనే గుర్తింపు. ఆ తర్వాత ఆర్థిక సంపదకి విస్తృతంగా ఆర్థిక సంపదను కూడేసుకోవాలనుకోవడం. ఈ 3 లక్షణాలు
విస్తృతంగా ఆయనలో ఉన్నాయి. సంపదను కూడేసుకోవడం, సైకో ఫ్యాన్సీ, మూడవది అతను ఒక ఏమనుకున్నాం మనం ఆ పాయింట్ లో ఈ మూడు అంశాల పేరు సంపాదించుకోవాలని నేనే బాగా కీర్తికాంక్ష ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. కాబట్టి ఇవన్నీ ఎందుకు ఉంటాయంటే మనిషికి ఏ సిద్ధాంతం లేనప్పుడు ఇవన్నీ ఉంటాయి, జ్ఞానం లేనప్పుడు ఇవన్నీ ఉంటాయి. నేను అడుగుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని లేకపోతే మిమ్మల్ని వేదిక మించి, ఆయన పార్టీలోకి 3 ఏళ్ళు అయిందిగా వచ్చి, బహుజన్ సమాజ్ పార్టీలో సిద్ధాంతంతో మనుషులు లోపలికి తీసుకుంటారు, ఐడియాలజికల్ గా లేకుండా ఎవరిని తీసుకోరు, ఎవరికి మెంబర్షిప్ కూడా ఇవ్వరు. ఈయన సిద్ధాంతంతో ఒక్క మనిషినైనా నిర్మించాడా? సిద్ధాంతంతో ఒక్క మనిషినే నిర్మించిండు. ఈయనకే తెలియదు ఐడియాలజీ, ఈయన ఎవరు నిర్మిస్తాడు? కాబట్టి ఈ పార్టీలో ఎవరిని ఆయన పార్టీలో ఒక ఐడియా మీరు గమనించే ప్రకారంగా మీకున్నటువంటి రాజకీయం కావచ్చు, సమాజం పట్ల అవగాహన ప్రకారంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొట్టమొదటిసారిగా బహుజనవాదం అని ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చింది? ఎప్పుడు మాట్లాడింది అది? ఆయనకి బహుజనవాదం అనేది ఎప్పుడు మాట్లాడిండి? ఇప్పుడు అంటే పార్టీలో చేరక మునుపు ఈ ఐడియాలజీతో ఉన్నారంటున్నారా మీరు? ఒకటే మనోజ్ భాయ్, ఒక చాలా పర్టికులర్ గా మీకు కొన్ని పార్టీ గురించి కొన్ని విషయాలు తెలియాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎంప్లాయీ, దళితులలో, ఎస్సీ ఎస్టీ బీసీలలో దాదాపు ఎంప్లాయీస్ అంతా కూడా బ్యామ్సెఫ్ అని, బహుజన సమాజ్ పార్టీకి బ్యామ్సెఫ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉన్నది. బ్యామ్సెఫ్ అంటే అది విద్యావంతులు, ఉద్యోగులతో నిండి షాడో ఆర్గనైజేషన్. కాంశీరామ్ గారు ఏర్పాటు చేసిన బహుజన్ సమాజ్ పార్టీకి షాడోనే బామ్సెఫ్. ఈ బ్యామ్సెఫ్ ద్వారా బహుజన్ సమాజ్ పార్టీకి టాలెంట్ని, జ్ఞానాన్ని, డబ్బుల్ని, ఎంప్లాయీస్ కాబట్టి పైసలు ఉంటాయి కాబట్టి పార్టీకి ఇస్తూ ఉంటారు. ఆ బ్యామ్సెఫ్ ఆర్గనైజేషన్ లో ప్రతి బ్యూరోక్రాటు ఏదో ఒక విధంగా పరోక్షంగానో ప్రత్యక్షంగానో బ్యామ్సెఫ్ ద్వారా బహుజన్ సమాజ్ పార్టీకి హెల్ప్ చేసేది. గత 25 ఏళ్ల నుంచి కాంశీరామ్ గారు వచ్చిపోతున్న దగ్గర నుంచి దాదాపు ఆల్మోస్ట్ 90s నుంచి మొన్నటి వరకు బామ్సెఫ్ ద్వారానే బహుజన్ సమాజ్ పార్టీకి పైసలు లేకపోతే జ్ఞానము ఇచ్చేవి చాలా మంది ఎంప్లాయీస్. ఏనాడు ప్రవీణ్ బామ్సెఫ్ తో సంబంధం లేదు. బహుజన్ సమాజ్ పార్టీకి రావడానికి ముందు బ్యామ్సెఫ్ లో అనేక మంది, వేలాది మంది ఉద్యోగులు బ్యామ్సెఫ్ ద్వారా పార్టీకి చేసేవాళ్ళు, ఐడియాలజీ చేసేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు, పైసలు ఇచ్చేవాళ్ళు. కానీ మన ప్రవీణ్ ఏనాడు బామ్సెఫ్ లో పనిచేయలేదు. అసలు బామ్సెఫ్ లో ఏనాడు ఎంటర్ కాలేదు. బ్యూరోక్రాట్ గా ఉన్నప్పటి నుంచి ఆయన ఎప్పుడు బ్యూరోక్రాట్ గా ఉన్నా, రాజశేఖర రెడ్డి సీఎం గా ఉంటే రాజశేఖర రెడ్డి ఉన్న పార్టీకి అనేక చోట్ల పార్టీకి సహకరించాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 ఉప ఎన్నికలు జరిగినాయి, దుబ్బాకలో, నాగార్జున సాగర్ లో, హుజురాబాద్ లో. ఈ 3 అసెంబ్లీ ఎన్నికల్లో లిటరల్ గా మన ప్రవీణ్ నిలబడి టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిండు. అతని సంస్థ ఏదో ఉంది కదా, ఆ వేదిక ద్వారా, ఆ వేదిక ద్వారా సాగర్ లో వాళ్ళకే చేసిండు, హుజురాబాద్ లో టిఆర్ఎస్ కే చేసిండు, ఆ తర్వాత దుబ్బాకలో టిఆర్ఎస్ కే చేసిండు. 3 నియోజకవర్గాలు ఓపెన్ గా. ఇవాళ అది